హలో ఫ్రెండ్స్, ఈ వీడియోనైతే ఖచ్చితంగా మీరు సేవ్ చేసుకోండి. ఎందుకంటే మనకి లేటెస్ట్‌గా అమెజాన్ కంపెనీ నుంచి మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీస్ అయితే రావడం జరిగింది. మీరు కేవలం ఇంటికాడ నుంచి అయితే వర్క్ చేసుకోవచ్చు. అది కూడా ఇన్వెస్టిగేషన్ అసోసియేట్ అనే జాబ్ రోల్‌కైతే వీళ్ళు హైరింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో, ఎవరైతే అమెజాన్ కంపెనీలో మీరు జాయిన్ అయ్యి జాబ్ చేద్దాం అనుకుంటున్నారో సో, వాళ్ళందరూ ఈ వీడియోని చివరిదాకా చూసి ఖచ్చితంగా అయితే అప్లై చేసుకోండి. సో, వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని అయితే ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. సో, ఎవరైతే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు అండ్ ఆల్ ఇండియన్స్ ఈ జాబ్స్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో, వీటి యొక్క డీటెయిల్స్ అన్నీ చెప్పడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా వీడియోని చివరిదాకా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా. అండ్ మన టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా అయితే మీరు తప్పకుండా అయితే జాయిన్ అవ్వాలి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో, మీరు కనుక మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానెల్‌లో అయితే రావడం జరుగుతాయి. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే అమెజాన్ కంపెనీ నుంచి ఇన్వెస్టిగేషన్ అసోసియేట్ అనే జాబ్ రోల్‌కి వీళ్ళు హైరింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో, వీళ్ళైతే మనకి హైదరాబాద్ లొకేషన్‌లో సంబంధించిన అమెజాన్ డేవ్ సెంటర్ ఇండియా నుంచి అయితే మనకి వీళ్ళు రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. మీరిక్కడ చూసుకున్నట్లయితే వర్చువల్ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఎనీవేర్ ఇన్ ఇండియా మీరైతే వర్క్ చేసుకోవచ్చు. మీ ఇంటికాడ నుంచి కూడా అయితే వర్క్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే మీ అందరికీ అమెజాన్ కంపెనీ అనేది తెలిసిందే. సెపరేట్‌గానే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేయవసరం లేదు. సో, ఈ అమెజాన్ కంపెనీ నుంచి వాళ్ళైతే మనకి ఇన్వెస్టిగేషన్ అసోసియేట్ జాబ్ రోల్‌కైతే వీళ్ళు హైరింగ్ చేస్తున్నారు కాబట్టి, సో, ఈ జాబ్ రోల్‌కి సంబంధించి మీరు ఏమేమి చేస్తారనేది ఇక్కడైతే చూద్దాం. ఇక్కడ మీరైతే ట్రాన్సాక్షన్ రిస్క్ మేనేజ్మెంట్ టీమ్‌లో అయితే మీరు వర్క్ చేస్తూ ఉంటారనమాట. సో, ఎవరైతే ఈ జాబ్‌లో జాయిన్ అవుతారో వాళ్ళకైతే వైడ్ రేంజ్ ఆఫ్ డ్యూటీస్ అండ్ రిలేటెడ్ టు ద ఇన్వెస్టిగేషన్ అండ్ ఎలిమినేషన్ ఆఫ్ ఆన్‌లైన్ ఈకామర్స్ రిస్క్. సో, ఆన్‌లైన్ ఈకామర్స్ రిస్క్స్ ఉంటాయి చూసారా? అంటే కస్టమర్ సేఫ్టీ గురించి, తర్వాత ప్రొడక్ట్స్ క్వాలిటీ గురించి ఇలాంటివి ఉంటాయి చూసారా? సో, ఇవన్నీ అయితే మీరు మెయింటైన్ అయితే చేస్తూ ఉంటారు. తర్వాత ట్రాన్సాక్షన్స్ సంబంధించిన ఆహ్, రిలేటెడ్ డీటెయిల్స్ ఉంటాయి చూసారా? వాటికి సంబంధించిన ట్రాన్సాక్షన్‌కి సంబంధించిన రిస్క్‌కి సంబంధించి కూడా అయితే మీరు ఆహ్, మేనేజ్‌మెంట్ అనేది చేస్తూ ఉంటారు. సో, ట్రాన్సాక్షన్స్‌లో ఎలాంటి ఫాల్ట్స్ లేకుండా మీరైతే ఇన్వెస్టిగేషన్ చేసి పొజిషన్ చేసి అయితే మీరు వర్క్ చేస్తూ ఉంటారు. సో, సూపర్విజన్ ఆఫ్ ద మేనేజర్ అది మీరు వర్క్ చేస్తూ ఉంటారనమాట. సూపర్విజన్ ఆఫ్ మేనేజర్ అంటే మేనేజర్ కింద అయితే వర్క్ చేస్తూ ఉంటారు. సో, కస్టమర్స్‌కి సంబంధించి ఎలాంటి కాంప్లెక్స్ ట్రాన్సాక్షన్స్ ఇష్యూస్ వచ్చినా, లేకపోతే ఎలాంటి ఇష్యూస్ వచ్చినా మీరైతే సాల్వ్ చేస్తూ ఉంటారు. సో, ట్రాన్సాక్షన్ రిస్క్ ఇన్వెస్టిగేటర్‌గా అయితే మీరు వర్క్ చేస్తూ ఉంటారనమాట. సో, రిస్క్‌కి సంబంధించిన ట్రాన్సాక్షన్‌కి సంబంధించిన రిస్క్స్ అవన్నీ కూడా అయితే ఆహ్, మీరు మేనేజ్ చేస్తూ ఉంటారు. బేసిక్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి మీకు సరిపోతుంది. తర్వాత మీకు రిటన్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ స్కిల్స్ అయితే ఉండాలనమాట. తర్వాత ఎబిలిటీ టు గ్రామర్‌లీ కరెక్ట్ అండ్ కన్సైజ్ అండ్ యాక్యురేట్ రిటన్ రెస్పాన్స్. మీకైతే ఇంగ్లీష్‌లో రాయడం, చదవడం అయితే మీకు అర్థం చేసుకోవడం అయితే వచ్చుండాలి. సింపుల్‌గా ఇదనమాట. సో, ఇంటర్‌పర్సనల్ స్కిల్స్, ఎబిలిటీ టు కమ్యూనికేట్ కాంప్లెక్స్ ట్రాన్సాక్షనల్ ఇష్యూస్ కరెక్ట్‌లీ అండ్ క్లియర్‌లీ బోత్ ఇంటర్నల్ అండ్ ఎక్స్‌టర్నల్ కస్టమర్స్. సో, వీళ్ళకి సంబంధించి అమెజాన్‌కి కంపెనీకి సంబంధించిన కస్టమర్స్ ఉంటారు కదా! సో, ఇంటర్నల్ కస్టమర్స్ అండ్ ఎక్స్‌టర్నల్ కస్టమర్స్ అనే వాళ్ళకి ఏదైనా ట్రాన్సాక్షన్స్‌కి సంబంధించిన ఇష్యూస్ ఏమన్నా వస్తున్నట్లయితే మీరు దాన్ని సాల్వ్ చేస్తూ ఉంటారు. ఇదనమాట ఈ జాబ్ రోల్‌కి సంబంధించి. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, తర్వాత డెమోన్‌స్ట్రేటెడ్ ఎబిలిటీ టు వర్క్ ఇండిపెండెంట్‌లీ మీరైతే ఇండిపెండెంట్‌గా అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. అది కూడా మీ ఇంటికాడ నుంచి కానీ ఎనీవేర్ యూ కెన్ ఫ్లెక్సిబుల్‌గా అయితే మీరు అప్లై చేసుకోవచ్చనమాట. సో, కాంప్లెక్స్ ఇన్వెస్టిగేషన్ డెసిషన్స్ అండ్ ఎక్సలెంట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా అయితే మీకుండాలి. తర్వాత అనలైజ్ ప్రాబ్లమ్స్ మీరైతే ప్రాబ్లమ్స్‌ని క్లియర్ కట్‌గా అనలైజ్ చేసి లాజికల్‌గా మీరైతే సాల్వ్ అనేది చేయాల్సుంటుంది. సెల్ఫ్ డిసిప్లిన్ అయితే ఉండాలి. ప్రొయాక్టివ్‌గా ఉండాలి. తర్వాత స్ట్రాంగ్ మేనేజ్‌మెంట్ స్కిల్స్ అండ్ ఆర్గనైజేషనల్ స్కిల్స్, ఎక్సలెంట్ ఎబిలిటీ టు డిటర్మైన్ ద సిట్యుయేషనల్ నీడ్స్ అండ్ ప్రొవైడ్ అప్రోప్రియేట్ సొల్యూషన్స్. సిట్యుయేషన్స్‌కి తగ్గట్టు మీరైతే ఆలోచించి అప్రోప్రియేట్ సొల్యూషన్స్ అయితే మీరు ఇవ్వాల్సుంటుంది. దీనికి సంబంధించి బేసిక్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే మీరు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. సో, మీరు కేవలం మీరు ఎలాంటి డిగ్రీ కంప్లీట్ చేసినా, ఎలాంటి బీటెక్ కంప్లీట్ చేసినా, ఎలాంటి గ్రాడ్యుయేషన్ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి
ఈ పర్టిక్యులర్ స్ట్రీమ్ వాళ్ళే అప్లై చేయాలని ఏం లేదు. మీరు ఎలాంటి గ్రాడ్యుయేషన్ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు. మీకు వర్క్ ఎక్స్‌పీరియన్స్ కూడా అక్కర్లేదు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 0 అని చెప్పి కూడా అయితే ఇవ్వడం జరిగింది. 0-4 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా పర్వాలేదు. సో, మనకి ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్, మీకు రిటన్ అండ్ స్పోకెన్ స్కిల్స్, ఇంగ్లీష్ అయితే ఉండాలి. తర్వాత మీకు లార్జ్ డేటా సెట్స్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ డేటాకి సంబంధించి కూడా అయితే మీరు హ్యాండిల్ అనేది చేస్తూ ఉంటారు. తర్వాత టీమ్‌తో అయితే మీరు వర్క్ అనేది చేస్తూ ఉంటారనమాట. తర్వాత ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ అంటే మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అని, తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ అని ఇవి అలాంటివైతే ఉండాలనమాట. హై లెవెల్ ఆఫ్ యాక్యురసీతో మీరేదైతే వర్క్ చేస్తూ ఉంటారో, సో ఎవరైతే అమెజాన్ కంపెనీలో ఇంటికాడ నుంచి వర్క్ చేద్దాం అనుకుంటున్నారో, హౌస్ వైఫ్స్ అయినా, కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళైనా ఎవరైనా సరే పర్వాలేదు. మీరందరూ తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. కేవలం మీరు ఎలాంటి డిగ్రీ కంప్లీట్ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో చాలా మంచి అవకాశం అనే చెప్పాలి. అమెజాన్ కంపెనీ నుంచి అయితే రావడం జరిగింది కాబట్టి. సో ఎవరైతే డిగ్రీ పాస్ అయ్యి మీరు కంప్లీట్‌గా జాబ్ కావాలని చెప్పి సెర్చ్ చేస్తున్నారో, సో వాళ్ళందరికీ చాలా మంచి అవకాశం అని చెప్పుకోవాలి. ఈ అవకాశాన్ని మాత్రం ఎవరు వదులుకోవద్దు. ఎవరు మిస్ అవ్వద్దు. తప్పకుండా అయితే అప్లై చేయండి. సో ఈ వీడియోని ప్రతి ఒక్కళ్ళకైతే షేర్ చేయండి. సో వీటికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ రైట్ సైడ్‌లో అప్లై నౌ అని కనిపిస్తుంది. సో, ఈ అప్లై నౌ మీద క్లిక్ చేసినట్లయితే మీకిక్కడ గూగుల్ సైన్ ఇన్ అవ్వమని అడుగుతుంది. సో, లాగిన్ విత్ గూగుల్ అని సైన్ ఇన్ చేసేసేయండి. తర్వాత మీకైతే మీ ఈమెయిల్‌తో లాగిన్ అయిపోయిన తర్వాత మీరైతే అక్కడ డీటెయిల్స్ అన్నీ అయితే అడగడం జరుగుతుంది. సో, మీరు ఆ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసేసిన తర్వాత లాస్ట్‌లో ఫైనల్‌గా అయితే మీరయన్నీ రివ్యూ చేసేసి సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది. సో, మీరైతే అవన్నీ కరెక్ట్‌గా ఎంటర్ చేశారా లేదా, మీ వర్క్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పేసి, రెజ్యూమ్ అని చెప్పేసి, మీ డీటెయిల్స్ అని చెప్పేసి, అడ్రెస్, మీ ఫోన్ నంబర్ అండ్ ఈమెయిల్ ఐడీ ఇవన్నీ అయితే మీకు అడగడం జరుగుతుంది. అవన్నీ కంపల్సరీగా అయితే ఫిలప్ చేయాల్సి ఉంటుంది. సో, లాస్ట్ ఇంకా ఫైనల్‌గా అయితే సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతడం జరుగుతుంది. సో, వీటికి సంబంధించి ఫర్దర్ అప్డేట్స్ అనేవి మీ మెయిల్‌కి అయితే రావడం జరుగుతాయి. కాబట్టి మెయిల్ ఐడీ అయితే కంపల్సరీగా కరెక్ట్‌గా అయితే ఇవ్వండి. సో, మీకింకా ఎలాంటి అప్డేట్స్ వచ్చినా సరే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అప్డేట్స్ రాంగానే. సో, మీకింకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మన ఛానెల్ అయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ అప్డేట్స్ అయితే మన ఛానెల్‌లో అయితే రావడం జరుగుతాయి. లేటెస్ట్‌గా 25థ్ సెప్టెంబర్ నాడైతే ఈ జాబ్ అయితే పోస్ట్ అవ్వడం జరిగింది. ఈ అమెజాన్ కంపెనీ కెరీర్స్ వెబ్‌సైట్‌లో అయితే. సో, ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో అమెజాన్ కంపెనీలో, సో వాళ్ళందరూ తప్పకుండా అయితే అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి డిగ్రీ చేసినా సరే, ఎలాంటి బీటెక్ చేసినా, ఎలాంటి గ్రాడ్యుయేషన్ అయినా. సో ఈ వీడియోని ప్రతి ఒక్కళ్ళకి మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేయండి. చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. సో మన టెలిగ్రామ్ ఛానెల్‌లో కంపల్సరీ జాయిన్ అవ్వండి. సో థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.